ఏం నువ్వు వాన్ సపోర్ట్ చేస్తావు? నేను కొట్టించమని చెప్పానా నీకు? ముందాడి కాలు ఇరిగిందా లేదా చెప్పు. లేదు. చెయ్యి. అన్ని బాగానే ఉన్నాయి. ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు. రే సుడియా, ఏమనుకుంటున్నారా నా గురించి? ఇది లవ్ చేసిందంటే నీ గురించి గొప్పగా అనుకున్నాను. ఇప్పుడు అర్థమైందిరా నువ్వు ఎంత అదవ్వో. రే, నీ గర్ల్ ఫ్రెండ్ నాలంటోడు ఎవడని ఏడిపిస్తుంటే నువ్వే బయలుదేరి రావాలి. బిజీగా ఉంటే ఎవరినైనా పంపించాలి, లేదా ఇంకేదైనా చేయాలి. అంతేగాని న్యూయార్క్ లో కూర్చొని తెలియని కంట్రీలో రౌడీలను హైర్ చేసావంటే నువ్వు ఎంత క్రిమినల్ నా కొడుకో నాకు అర్థమవుతుందిరా. పిచ్చిది, దీనికి అర్థం కావట్లేదు. అయితే నీ దగ్గర బాగా డబ్బు ఉందని ఇది లవ్లో పడి ఉండాలి, లేదా దీని దగ్గర బాగా డబ్బు ఉందని నువ్వైనా లవ్లో పడి ఉండాలి. మీ ఇద్దరిది ఏదో సెటప్లా ఉంది తప్ప లవ్లా అనిపించట్లే. రే, దీనికి నువ్వు చేసే పనులు ఏమాత్రం నచ్చట్లేదు, నిన్ను తిడతా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ అస్సలు లేదురా. చంపేస్తా నా కొడక. రా, చంపే నా కొడక్క. వచ్చి నన్ను చంపేసి దీన్ని తీసుకుపోరా. అట్లీస్ట్ నీకు క్యారెక్టర్ ఉందని హ్యాపీగా ఫీల్ అవుతా. రా. Whiskey? Oh, no. I don't drink alcohol. Could I, probably get an orange juice, please? I see. హలో. అంటే నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కలిసి నా తమ్ముడు కొట్టించారంట? మేమెక్కడ కొట్టించామండి? మీ తమ్ముడే మా వాళ్ళందరినీ చితక్ కొట్టేశాడండి. వాడెవడాడు? రాకేషా? ఆ నంబర్ కావాలి, పంపించి ఒకసారి. ఎందుకండి? ఇస్తావా ఇవ్వవా? అయితే రాసుకోండి. 001-732-567-4844. ఈ రోజు ఆడ సంగతి తేల్చేస్తాను. హలో. అంటే వైజాగ్ నుంచి అమెరికాకి ఫ్లైట్ ఉందండి? నాకు తెలియదండి. ఎయిర్పోర్ట్ కి కాల్ చేసి అడగండి ప్లీజ్. నేను అడగను, నువ్వు అడుక్కో. నాకు టికెట్ వేసుకో. నేను అమెరికా వెళ్ళాలా? న్యూయార్క్ నడిపొట్టులో వాడు నరకాలా? వాడి చేతిలో లిబర్టీ స్టాచ్యూ దీపం పెట్టాలా అంటే? హాయ్ రాకేష్. ఏయ్, నా నెంబర్ ఎవరికి ఇచ్చావే? వాడెవడో రవితేజ్ అంట. వాడబ్బా అమ్మ నా బూతులు తిడుతున్నాడు ఇక్కడ. అసలు వాడు నా నెంబర్ ఎందుకు ఇచ్చావు? రాకేష్, I don't want this juice. I want one strong whiskey. Do you have a strong cocktail? ఎన్ని పెగలేసావురా? కళ్ళెర్రగా ఉన్నాయి. 4. గుడ్.
సిట్యువేషన్ డిమాండ్ చేసేటప్పుడు 4 పెగ్లు వేయాల్సిందే. సమంత, మ్, నిన్ను చాలా బాధ పెట్టాను. మ్, నీ పాస్పోర్ట్ లాక్కొని ఏడిపించాను. మ్, ఇక నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మ్. నీ పాస్పోర్ట్ తీసుకో. ఆహా, నువ్వే ఉంచుకో. ఏ అలిగావా? నువ్వు పెద్ద వీపీ వీరా. వీపీ? అసలు విషయం చెప్పనా? ఆ, చెప్పనా? నువ్వు ఇన్ని రోజులు నా వెంట పడుతూ నా చుట్టూ తిరుగుతూ వైజాగ్లో ఉన్న ప్రతి ఎదవతోనూ ఫోన్ చెప్పిస్తూ ఉంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా నీకు తెలుసా? ఒక ఆడపిల్లకి ఇంతకన్నా ఏం కావాలరా లైఫ్లో? ప్రేమిస్తున్నానోనని ఒకడు వెంట పడుతుంటే ఎంత బాగుంటుందో ఇప్పుడే తెలుస్తుంది. అమ్మని. అదేంటి, ఆ రాకేష్ గడు వెంటపడలేదా? వాడి మొహం వేస్ట్ ఫెలో. ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. 4 రోజులకి ఒక్కసారి ఫోన్ చేస్తాడు. ఉన్నావా తిన్నావా అడగడు. ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు అని అడుగుతాడు. అలా అడిగితే చిరాకేస్తుంది. సరే, ఒక మాట చెప్పు. వాడు బెటరా, నేను బెటరా? యాహ్. వాడితో పోలికేంటి నీకు? ఎనీ డే 200% నువ్వే బెటర్. ఎస్, నువ్వు పద్దు కోసం ఏడుస్తుంటే నా కోసం ఏడుస్తున్నట్టుంటుందేంట్రా? ఇంతకీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? అది మేము అలా వెంటనే చెప్పాం రాయ్. ఓసిని, మీరు అలా తిరుగుతూ ఉండండి. ఎప్పుడు మూడొస్తే చెప్తాం, లేదంటే లేదు. మా అమ్మాయిలంతా ఇంతే. పేదవాళ్ళని లవ్ చేస్తాం, మీలాంటి మంచి వాళ్ళని వదిలేస్తాం. ఆ, ఇది మందులో కూడా ఇంత క్లారిటీగా ఉందండి. ఏం కన్ఫ్యూజ్ చేసావే? హలో, మీ డాడీతో మాట్లాడేవా లేదా? ఇలాంటి విషయాలు నేను డాడీతో ఎలా మాట్లాడతాను? ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. వాడు నా క్లోజ్ ఫ్రెండ్. ఒక్కరోజే టైం ఉంది. అర్జెంటుగా మీ డాడీతో మాట్లాడి డీల్ సెట్ చేయి. డాడీ నా మాట ఎందుకు వింటారు? నువ్వెందుకు ఉండి మరి నాకు? నా వల్ల కాదు. ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? వెంటబడి ఓ దబ్బేస్తున్నావు. వదలవా? పొద్దు వాళ్ళమ్మ నీతో ఒకసారి మాట్లాడతారంట. హలో, ఎవరండి? నేను సమాంత మాట్లాడుతున్నాను. హలో హలో, కలిసి నన్ను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీకు నాకు సంబంధం ఏంటి? నేను ఎందుకు రావాలి? రాకు, ఇక్కడే చావు, లేకపోతే న్యూయార్క్ పోయి చావు. పొద్దు చనిపోయి నన్నంత బాధ పెట్టిందో